ఏంటి ఏమైంది? ఏం లేదత్తయ్య, కడుపులో బిడ్డ తంతున్నాడు. ఏది? అబ్బా అమ్మా, తంతున్నాడే! వాడెవడు? నా మనవడు. దా కూర్చోదా, మెల్లగా. ఏమైందమ్మా ఊరుసుకి? మెల్లగానే. ఏమోరా, ఉన్నట్టుండి నీ పెళ్ళం కడుపులో బిడ్డ తంతున్నాడో, తిడుతున్నాడో, లేకపోతే నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు, రకరకాలుగా ఫీల్ అవుతోందిరా. కొంప మునిగిందిరా. ఏమైంది నాన్నా? ఏముందిరా, ఆ గజేంద్రని వెతకడానికి వెళ్ళా, కానీ సడన్ గా ఆ గజేంద్ర ఎక్కడున్నాడో బాలాకు తెలిసిపోయిందిరా. బుస్సు, ఎప్పుడు టెన్షన్ బ్రతికేనా? ఆ గజేంద్రగాడు ఇప్పుడు బాలాకి దొరికితే ఏంటంట? వసే పిచ్చిదానా, ఆ రోజు మా నాన్నని చంపినప్పుడు బాలా కారేసుకొని వస్తున్నాడు కదా, బాలాను కూడా చంపేద్దామని మనం వేసిన ప్లాన్ అంతా ఆ బాలాకు త్రిపురకు తెలిసిపోయిందే అనుకో, మనం జీవితం అంతా మనందరం కటకటాల పాలు కావాల్సిందేనే. ఇదిగో, ఎవరు ఏవైనా చావండి, ఇదిగో నీ బిడ్డ మాత్రం ముందు పుట్టాలి. ఆ రోజు పాండవుల కన్నా కౌరవులు ముందు పుట్టినట్టు, కురు సామ్రాజ్యానికి దుర్యోధనుడు రాజైనట్టు నా మనవడే రాజవ్వాలి. ఓరే, ఎవరని చెప్పినా మీ అమ్మకు మాత్రం ఇప్పుడు ఈ ఆస్తికి, ఈ మొత్తం వారసత్వానికి దాని మనవడే రాజు కావాలని కోరుకుంటుందిరా. నానా నువ్వు ఆగు. ఇందకేమన్నావు? ఆ గజేంద్ర కోసం బాల త్రిపురాలు వెతుకుతున్నారా? అవునరా, వెతుకుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను నాన్నా. ఫణి, రుసి ఏమైంది? ఏమైంది రుసి? ఉన్నట్టుండి చాలా అనీజీగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. రే, ఇవన్నీ కామన్ రా. ముందు హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేయించు. బిడ్డ పొజిషన్ ఏంటో చూడు. పద వెళ్ళు. లే రుసి, దా దా, మెల్లగా లే, దా మెల్లగమ్మా, తీసుకెళ్ళు. నా సుందరి ఎక్కడుందో తెలుసుకోవాలి. హాయ్ సుందరి. సుందరి, నీకెలా ఉంది? బాలగారు, మీరొచ్చారేంటి? బావగారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మ చూసిందంటే గొడవ అవుతుంది. లేదు, నేను వెళ్ళను. సుందరి, నాకు ఆ గజేంద్ర గడు కనబడ్డాడు, కానీ వాడు మిస్ అయిపోయాడు. వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాను. నీకేం కాలేదు కదా సుందరి? నాకేం కాలేదు బాలగారు, నేను చెకప్ కోసం వచ్చాను. మీరేం కంగారు పడకండి, నాకేం కాలేదు. నువ్వేంట్రా, ఎందుకు వచ్చావు? నేను సుందరి కోసం వచ్చాను అత్తయ్య. నేనేం చేయలేదు అత్తయ్య, నాకేం తెలీదు. నీకేం తెలీదా? అమాయకుళ్ళ నటించుకో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అమ్మా, గొడవ చేయకమ్మా, ఆయనకేమీ తెలీదమ్మా, ఆయన నా కోసమే వచ్చారు. సుందరి, నువ్వు కడుపుతో ఉన్నావు కదా, మనకి బిడ్డ పుడతాడు కదా, నువ్వు ఇక్కడ వద్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం పద. బాలగారు, ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇది హాస్పిటల్, మీకేమైనా సెన్స్ ఉందా? బాలగారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండి. ఈ దుర్మార్గుడు వెళ్ళడమ్మా, నిన్ను చంపడానికే వచ్చాడు. నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా వదలడు. మీ నాన్నను చంపిన వాడికి నిన్ను చంపడం ఒక లెక్క కాదు.
అమ్మ త్రిపుర, నా మాట వినమ్మా. అసలు వీడు మనకొద్దమ్మా. అమ్మా, నువ్వు అసలు ఆవేశపడకు. బావగారు మంచివారమ్మా, నువ్వు కంగారు పడకు. ఓహో, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకటైపోయారా? అయ్యో, వీడిని వెనకేసుకొస్తున్నారా? మీకు అర్థం కావడం లేదే. వీళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. లేదత్తయ్య, నాకు సుందరి అంటే చాలా ఇష్టం. సుందరి అంటే ప్రాణం. బాలాగారు మీరు వెళ్ళిపోండి. సరే సుందరి, నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్తా. పేషెంట్ దగ్గర ఒకరుంటే చాలు. అమ్మా నువ్వు వెళ్ళు, నేను అక్కతో ఉంటాను. పెద్దమ్మా, అక్కకెలా ఉంది? ఏంటి ఇప్పుడు వచ్చావా? పెద్దమ్మ అక్క అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అలా అనకు పెద్దమ్మా, నేనేం చేయను చెప్పు. నా భర్త కూడా బాలాగారి తమ్ముడే. కానీ నన్నేం చేయమంటావు? గాయత్రి కడుపు పోయినప్పటి నుంచి నేను చాలా బాధపడ్డాను. త్రిపురక్క కడుపుతో ఉందనేసి చాలా ఆనందంగా కూడా ఉంది. కానీ ఆ బాల వల్లే మనకి ప్రాబ్లమ్స్ అంతా. నేను మా అత్తగారింట్లో ఉన్నా సరే పెద్దనాన్న చావుకి బాలగారే కారణం అని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను. నాకు ఇంకో భయం కూడా ఉంది పెద్దమ్మా. అక్క కడుపులో బిడ్డకి ఏం జరగకూడదు. ఎందుకంటే ఆ బాలాగారు ఎప్పుడెలా ఉంటారో తెలీదు. ఆయన వరుసకి మా బావగారే. కానీ అటు పక్క పెద్దనాన్ని చంపారన్న కోపం కూడా ఉంది. ఇటు పక్కన అక్క జీవితం నాశనం చేశారని భయం కూడా ఉంది.